అర్జున్ ఎపిసోడ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొడ్డలి లాంటి వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే అంశాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చట్టం అంటే అందరికీ సమానమేనని, కనీసం మూడో రోజైనా బాధిత కుటుంబాన్ని హీరో కలవాల్సిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. థియేటర్లకు వెళ్లి చూడడం అనేది అందరూ చేయట్లేదని, సినిమా బాగున్నప్పుడు ప్రజల మన్ననలు చూసేందుకు వెళ్తామని పవన్ అన్నారు. డబ్బులు పెంచకపోతే రికార్డ్స్ ఎలా వస్తాయన్నారు. ప్రజల ఆదరణ వెలకట్టలేనిదని, ఇప్పుడు హీరోలు థియేటర్కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదన్నారు పవన్. తాను అందుకే థియేటర్లకు వెళ్లటం లేదని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ సిబ్బంది అయినా ఆయనకు చెప్పాల్సింది అన్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేమని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఇక రేవంత్ పాలనపై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. రేవంత్ కాబట్టే హీరోను అరెస్ట్ చేయగలిగారని అన్నారు. ఆయనేమి వైసీపీ వాళ్ళలా వ్యవహరించలేదన్నారు. ఆయన గొప్ప నాయకుడని, చివరకు బెనిఫిట్ షోకి కూడా అనేక అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్స్ పెరిగాయన్నారు. పుష్ప 2 మూవీకి సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొడ్డలి లాంటి వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే అంశాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చట్టం అంటే అందరికీ సమానమేనని, కనీసం మూడో రోజైనా బాధిత కుటుంబాన్ని హీరో కలవాల్సింది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి ఉంటే బాగుండేది అని అన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రధానంగా ఈరోజు మీడియాకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ చిట్ చాట్ అనేది జరిగిందనే విధంగా చెప్పచ్చు. అయితే దిల్ రాజుతో మీటింగ్ అనంతరం మీడియాతో చిట్ చాట్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు చేయడం జరిగింది. అయితే ఇందులో అనేక కీలకమైనటువంటి అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారనే విధంగా చెప్పచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన కూడా ఆయన అయితే స్పందించారు. క్లియర్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించి పుష్ప సినిమా అంశంలో తీసుకున్నటువంటి అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం అయితే ప్రశంసలు కురిపించారనే విధంగా చెప్పచ్చు. ఒక్క రేవంత్ రెడ్డి కాబట్టే హీరో అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయగలిగారంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మీడియా చిట్ చాట్లో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్ని అంశాలకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటున్నారు. ఎక్కడా కూడా సినీ ఇండస్ట్రీని ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్నారు అనే విధంగా కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. టికెట్ రేటు పెంచబట్టే కదా రికార్డులు వచ్చాయనే విధంగా కూడా మరో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి అంశాల్లో సినిమాకి చూడటానికి హీరోలు వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు. కొంత ఈ అంశం పైన నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరాలు అయితే ఉన్నాయనే విధంగా కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అల్లు అర్జున్కి సిబ్బంది ముందే చెప్పుంటే కనుక కంపల్సరీగా ఇలాంటి ప్రమాదం కూడా జరిగేది కాదు అనే విధంగా కూడా ఆయన అయితే కీలకంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు బెనిఫిట్ షోలకి సంబంధించి బెనిఫిట్ షోలు అనేది రానున్న రోజుల్లో తెలంగాణలో ఉండకపోవచ్చు అనే దానికి సంబంధించిన దానిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ప్రభుత్వం యొక్క
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మేము స్వాగతిస్తామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏపీలో బెనిఫిషియర్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కంపల్సరీగా ఒక క్లారిటీ అయితే మా దగ్గర ఉంది. కంపల్సరీగా రానున్న రోజుల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అంశంలో కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఈ 6 నెలల్లో అనేక అంశాలు కూడా ఆయనకి సంతృప్తి వచ్చాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కీలకంగా ఒక మహిళ ఏదైతే మిస్ అవ్వటం, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తనను పార్టీ కార్యాలయం వద్ద అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో ఆ మహిళ ఎక్కడికి వెళ్ళింది అనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయటం, ఆమె కేరళలో గుర్తించడం, ఇదంతా అంశాలకు సంబంధించి కూడా తాను సంతృప్తి చెందాను అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అనేక కష్టాలను కూడా ప్రస్తుతం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు సహకారం అనేది పూర్తి స్థాయిలో లేదు. 8 గంటల పని దినాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 8 గంటల్లో చాలా విలువైనటువంటి పని చేయొచ్చు, కానీ కొంతమంది అధికారులు ఈ పని చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా రానున్న రోజుల్లో శనివారం ఆదివారం వర్క్ బడ్డం లేకుండా ఉద్యోగులను చూసుకుంటాం. కాకపోతే వీక్ డేస్లో కంపల్సరీగా పర్ఫెక్ట్గా పనిచేసే విధంగా కూడా షెడ్యూల్ తీసుకుంటామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా స్మగ్లింగ్కి సంబంధించి కానీ, అదేవిధంగా బియ్యం మాఫియాకి సంబంధించి కూడా అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో అటవీ శాఖకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటాము, ఎక్కడా కూడా స్మగ్లింగ్కి అవకతవకలు లేకుండా కూడా చూసుకుంటామనే విధంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఏదైతే అటవీ సంపదను అక్రమార్కులు తరలించి వేరే రాష్ట్రాలకు తరలించుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పట్టుకుంటే వాళ్ళే వాటిని తిరిగి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఇంటర్గా స్టేటుల్లో కూడా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తీసుకొని రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు నాగబాబుకు సంబంధించి క్యాబినెట్లోకి తీసుకునేటటువంటి అంశం పైన కూడా ఆయన స్పందించారు. ఎక్కడా కూడా తాను నాగబాబును అన్నయ్యగా కానీ లేకపోతే తన కులపు వ్యక్తిగా కూడా నేను భావించలేదు. పార్టీ కోసం తన కోసం నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా అవకాశాలు కల్పించాలి. కాబట్టి అందులో భాగంగానే నాదెళ్ల మనోహర్కి కానీ, కందుల దుర్గేష్కి కానీ రానున్న రోజుల్లో నాగబాబుకు కూడా అవకాశం కల్పిస్తున్నామనే విధంగా కూడా చెప్పడం జరిగింది. నాగబాబు 2 సార్లు తనకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాన్ని కూడా ఆయన వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ క్యాబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయంలో కీలకంగా ముందుకు వెళ్తున్నామనే విధంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు దేశ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారనే విధంగా అడిగినటువంటి ప్రశ్నకు కూడా క్లియర్గా చెప్పారు, అలాంటి పరిస్థితి లేదు. కంపల్సరీగా తాను రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నారు ప్రస్తుతానికి అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో రానున్న రోజుల్లో మరింత కీలకంగా వెళ్తాననే విధంగా కూడా వివరించారు. మొత్తంగా మాత్రం ఈరోజు మీడియా చిట్చాట్ 2 గంటల పైచీలకు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అనేక అంశాలపైన కూడా కీలకంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.